మామ ఇది మా కాలేజ్ బయటెళ్ళి మొత్తం వ్యూ అనమాట. సూపర్ అయితే సూపర్గా ఉంది మామ మబ్బులతో. మామ మీకు విలేజ్ చూపిస్తా అనుకున్నాను కదా, ఇది మా ఇల్లు. ఇది మా ఇల్లు మామ. చూడడానికి ఇలాగే ఉంటుంది, మరి ఏం చేస్తాం మామ, మిడిల్ క్లాస్ ఇల్లు అన్నీ ఇలానే ఉంటాయి పల్లెటూరులో. ఓకే మామ, మొత్తం మా విలేజ్ అదే విధంగా బయట పొలాలు మొత్తం లొకేషన్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో మీకు చూపిస్తాం మామ. వర్షం కాడింది కదా మామ, మొత్తం బురదగా ఉంది మామ. ఇక్కడ నుండి ఈ రూట్లో వెళ్ళిపోతే మా పొలంకి వెళ్తాం మామ. ఈ దారిని వెళ్తాం చూడండి. ఈ దారిలో చాలా పాములు చాలా రకాలు ఉంటాయి మామ. మనం కొద్దిగా చూసుకొని పోతూ ఉండాలి. అది ఏదైనా మామ, దారిలో అయినా లైఫ్లో అయినా. కొటేషన్ నచ్చితే లైక్ చేయండి మామ. ఒకసారి ఇలానే వస్తున్నప్పుడు పెద్ద కొండ చిలువ, నేను అనుకోలేదు, బై మిస్టేక్. ఇంకా అది నన్ను చూడలేదు, నేను దాన్ని చూడలే. అక్కడ అడుగు దూరంలో ఉండే తప్పించుకున్నా భయంగానే. అది అప్పటికి ఏదో తినుండు కదా, కడుపు నుండి ఉండి లావు ఉంటే రాలేకపోయింది. నేను ఏదోలా తప్పించుకుని, ఇంకా తెలుసు కదా మనం పాములు చూస్తే భయపడతాం, ఇంకా సునామీ పరిగెడతా అట్లా. దెన్ మొత్తానికి అయితే పొలాల సైడ్ వచ్చాం మామ. పల్లెటూరులోనా మీకు తెలియదు కానీ, పల్లెటూరులో బెస్ట్ ప్లేస్ ఏదైనా ఉంటాయి అంటే అది పొలాలేమో. ఆ పొలాలు, ఈ గొట్లు, ఆ గొట్ల మీద పాములు కొద్దిగా భయం కలిగిస్తాయి, కానీ చల్ల గాలి, ఆ పక్షుల సౌండ్ చాలా ఆనందంగా అనిపిస్తుంది. అట్లా సిటీలో అట్లా దొరకమావా, అంటే ఎట్లా ఎంజాయ్ అనిపించదు. సిటీలో డ్యూటీ చేసామా, ఆ నైట్ 12 గంటలకు వచ్చామా, తినేసి పడుకున్నామా, అంతే. మళ్ళీ వేసేసరికి 3 అయిపోద్ది. 3 అంటే మధ్యాహ్నం 3 అయిపోద్ది. మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోయామా, మళ్ళీ వచ్చి తిని పడుకున్నామా, అంతే. వేరే పని ఉండదు సిటీలో. లైఫ్ చాలా బోర్ అనిపిస్తుంది. అప్పుడప్పుడు లైఫ్ ఇంట్రెస్ట్ రాలేదు, చచ్చిపోవాలనిపిస్తుంది. అలా క్షణాల్లో మాత్రం ఒక్కసారైనా పల్లెటూరులు రండి మామ. ఎవరిదైనా మీ సొంత పల్లెటూరు అయితే మాత్రం కామెంట్ చేయండి మామ. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మామ. ఇప్పుడు అంతగా ఏం పంట వేయలేదు, ఇటుపక్క వర్షాలు కొద్దిగా తక్కువ. చూస్తున్నారు కదా ఇక్కడ ఈ వీడియోలో వచ్చేసి, ఇదిగో మా పొలంలో వచ్చేసి వరిత్తులు వేస్తున్నారు. మా భాషలో వీటిని వరిత్తులు అంటారు. ఒక్కొక్క స్టేట్లో వచ్చేసి ఒక్కొక్క లాంగ్వేజ్లో ఉంటాయి. మా సైడ్ అయితే వరిత్తులు అంటారు. ఇదిగో మామ వేసినట్టున్న వర్షంకి మంచిగా వచ్చినాయి కదా. ఇక్కడ మళ్ళీ వాయిస్ ఎడిటింగ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు మామ. ప్రశాంతంగా డిసిప్లిన్గా నిశ్శబ్దంగా ఉంటుంది. మనకి పక్షులు కూడా అట్లా చాలా ఒకప్పుడు ఇట్లా ఈ ఊరికి చాలా వలస పక్షులు వచ్చాయి మామ. ఇప్పుడు అంతగా రావడం లేదు, చెట్లు నరికేశారు. ఇదంతా అడవిగా ఉండేది అప్పుడైతే. ఒకప్పుడు నేను చిన్నప్పుడు ఇక్కడ ఉండేటప్పుడు మొత్తం ఇదంతా కొట్టేసి, ఇంకా మందుకైతే పెద్ద కొండ ఉండేది, కొద్ది రాయలన్నీ ఉండేవి, అవన్నీ తీసేశారు. ఎందుకంటే ఆ కొండ దానిలో పాములు వచ్చేసేవి. పంట వరి పొలాల్లోకి వచ్చేసి ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళకి కాటేసేవి. చాలాసార్లు ఎట్లనే చాలా అయ్యాయి. అలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకూడదని మొత్తం కొట్టేసి ఇంకా నీట్గా చేసేసారు. ఏదన్నా బాగుంటుంది మామ. పల్లెటూరు లైఫ్ అంటే చిన్న వైబ్ ఉంటుంది. అది సిటీ లైఫ్ ఎంజాయ్ అంటారు కానీ, అది మనం పైసలు పెట్టుకుంటే ఎంజాయ్. అది సిటీలో పైసలు పెట్టుకోకపోతే రూమ్లో పడుకోండు తినుడే అంతే. కానీ పల్లెటూరులో అలా ఉండదు మామ. నువ్వు పైసలు పెట్టినా పెట్టకపోయినా అదో వైబ్, చిన్న రాజులా ఉండొచ్చు అన్న. అలా బాగుంటుంది. మనకి ఈవినింగ్ టైం అయింది కదా, ఇంకా పక్షులు అటు గూట్లలోకి వెళ్తున్నాయి అనమాట, ఒక్కొక్కటి మెల్లిమెల్లిగా. ఇప్పుడు మనం చూస్తుంటాం వైల్డ్ ఫోటోగ్రఫీ, వాడు ఇంకా ఇలాంటి వాటి మీద ఫోటోలు వీడియోలు తీస్తుంటాడు కదా. మనకి వైల్డ్ ఫోటోగ్రఫీ ఓన్లీ ఫోన్లే కాదు మామ. మనం పల్లెటూరు వస్తే డైరెక్ట్ చూడొచ్చు. పక్షులు గూడ్లు కట్టడం, ఆ గూడ్ల మీద వాళ్ళ పిల్లలు ఉండడం, ప్రతి ఒక్కటి చూడొచ్చు మామ.
చాలా బాగుంటుంది మావా. మొత్తానికి అయితే నేను విలేజ్ రావడం, ఎగ్జామ్ రాయడం కంప్లీట్ అయిపోయింది మావా. దాన్ని మళ్ళీ నేను సిటీ వెళ్ళిపోవాలి. కొద్దిగా మనసుకు బాధగా ఉన్నా తప్పదు మావా. పెంచుకుంటే మళ్ళీ ప్రాబ్లమ్సే, కానీ తగ్గించుకోవడానికి మనం తప్పనిసరిగా వెళ్ళాలి మామ. ఎంత కష్టమైనా మనం మన ఫ్యామిలీ కోసం సాక్రిఫైస్ చేయాలి మన లైఫ్ని. అది ప్రతి ఒక్కరు మధ్యతరగతి చేసే అబ్బాయి ఉంటాడు. మీరు అలా ఎవరైనా మీ ఫ్యామిలీ కోసం మీ లైఫ్ని సాక్రిఫైస్ చేసి మీకు నచ్చిన పని వదులుకొని, మీ నచ్చిన ఊరిని వదులుకొని అట్లా సిటీలో వెళ్ళి సెటిల్ అయ్యి ఏదో చేస్తున్నాం, ఏదో సాధారణంగా బతికేస్తున్నాం వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ రోజో మనకి ఒక దేవుడు అనేది ఛాన్స్ ఇస్తాడు మామ. లైఫ్లో గ్రోత్ అవ్వకపోవచ్చు, కానీ మళ్ళీ మన పల్లెటూరులోనే మళ్ళీ మనం హ్యాపీగా ఉండడానికి ఏదో ఒక ఛాన్స్ దొరుకుతుంది. ప్రతి ఒక్కరి లైఫ్ ఒకేలాగా ఉండదు మామ. ఎప్పుడో ఒకటి ఏదో ఒకటి చేంజ్ అవుతూ ఉంటుంది. దాన్ని ఎవడానికి జ్ఞాపకం ఉంచుకోండి మామ. మన సబ్స్క్రైబర్కి ఒకటే మామ చెప్పేది, మనం ఏ ఛానల్లోనే ఎక్కడున్నా మనం హ్యాపీగా ఉండాలి. అర్థమైంది మామ. మనం హ్యాపీగా ఉండడమే మన తల్లిదండ్రులకి కావాలి, అదేవిధంగా మనకి కావాలి. ప్రతి ఒక్కరు ఒకటే చెప్తారు మామ. నేను ఒకటే చెప్తాను, గుర్తుంచుకుని బాగా. హ్యాపీగా ఉండాలి, మంచి డబ్బులు సంపాదించాలి, మంచి తినాలి, మంచి బట్టలు వేసుకోవాలి.